నువ్వు ఏమంటున్నావు బామ్మ? అంటే అంటే ఏమనుకున్నావు? నిన్న రాత్రంతా నువ్వు పాండురంగణ్ణి కలవరిస్తూ ఉన్నావు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడ్డావు. పాండురంగణ్ణి దర్శించుకోవాలని ఎంతో ఆరాటపడ్డావు. నువ్వు పూర్తిగా నీరసించిపోయావు. అచేతనంగా పడి ఉన్నావు. పాండురంగ పాండురంగ అని కలవరిస్తూ ఉన్నావు. వైద్యుడు తాతయ్య చెప్పారు, నీ భ్రమని నిజం చేస్తే తప్ప నువ్వు ప్రాణాలతో బయటపడవని. నీకోసమే ఆయన కూడా రాత్రంతా ఇక్కడే ఉన్నారు. పాండురంగడు ఇక్కడ లేడని తెలిస్తే ఆ క్షణమే నీ ప్రాణం పోయేది. ఆయన ఇక్కడ ఉన్నాడనుకున్నావు కాబట్టే నువ్వు బ్రతుకున్నావు. ఆయన ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటాడు, నువ్వు ఇంటికి రా అంటే నువ్వు రాలేదు. సక్కు, ఆ సమయంలో నీకు పాండురంగడు గనక కనిపించకపోతే ఖచ్చితంగా నీ ప్రాణాలు పోయుండేవి. అందుకే ఈ పాండు మాకు కూడా చెప్పకుండా పాండురంగడి వేషం వేసుకుని ఇక్కడికొచ్చి ఇలా నిలబడ్డాడు. వాడి శరీరం అంతా నలుపు రంగు పూసుకుని రాత్రంతా అలాగే నిలబడ్డాడు. ఏ క్షణమైనా నువ్వు స్పృహలోకి వస్తావని ఎదురు చూస్తూ నిలబడ్డాడు. నీకోసం రాత్రంతా జాగారం చేశాడు. నువ్వే చెప్పు, ఇలా నడుం మీద చేతులు పెట్టుకుని రాత్రంతా నిలబడ్డం సులభమా? నువ్వంటే ఎంతో ప్రేమ ఉండబట్టే వాడు అలా చేశాడు. వాడు చిన్నవాడైనా నిన్ను కాపాడడం కోసం ఎంతో పెద్ద సాహసం చేశాడు. వాడిపై కోపగించుకోకు. వాడు నీకోసమే ఇలా చేశాడు. నిన్ను మోసం చేయాలనుకోలేదు పిల్ల. నిన్ను కాపాడడం కోసం అక్కడ నిలబడ్డాను.